కనిపిస్తుంది అందరూ బయట కూర్చోండి అందరూ मजा ना खुश हो जरा lagi bola తాతకు చేరిచ్చినప్పుడు కూర్చుంటాడా జంగ తాతకు చేరిచ్చినప్పుడు అది వేసుకొని కూర్చో అని చెప్పి కొంచెం దగ్గర నానా ఆయన ఆరాధించి మనందరి జీవనాశించడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఆయన దగ్గర పోతే ఎంతో రాసి యూట్యూబ్లలో చూసాం కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు చూడడం మన అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఎంతో రసీదుగా ఇక్కడ మన కాళీవాసులు కానీ శాసన ప్రజలు కానీ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ మనం వచ్చినందుకు ఆయన మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వాదం మనం తీసుకోవాలి. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మన కేవలం రెండో రోజుకే ఒక దైవ సంబంధుని పంపించాలని అమ్మవారు మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకు అన్ని విధాలుగా ఇంకా మన కమిటీ తరపుకేసి మన ప్రెసిడెంట్ తరపుకేసి గిట మన కాలనీ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. అన్ని విధాలుగా మన పబ్లిక్ గిట మన ఇక్కడ వచ్చిన వాళ్ళు గిట నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని స్వామివారి అమ్మవారి ఆశీర్వాదాలు మనకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఈసారి అంటే మనకి ఈసారి ఇంకా బ్రహ్మాండమైంది అనుకుంటాం. అమ్మవారి ఆశీర్వాదం అప్పాజీ వారి దయతోటి ఇంకా మన కాలనీ శారదాలో నెంబర్ 1 కాలనీగా రూపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మల్లికార్జున తరపుకేసి మల్లికార్జున కాలనీ తరపుకేసి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన కాలనీలో ఇంకా ఇక్కడ ఉన్న కమిటీ తరపుకేసి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా
మళ్ళీ నెక్స్ట్ సారికి ఇంకా ఇంకో దైవ సంపత్తిని పంపించగలని అమ్మవారి దయతోటి మనమందరం చల్లగా ఉండాలని అబ్బాయి వచ్చినందుకు ప్రతి ఒక్కరం మనస్ఫూర్తిగా మన కోరగలేదు మనసులో కోరుకొని మంచిగా జరగాలని కోరుకుంటూ ఇదే కార్యక్రమాన్ని ఇంకా అందమైన వైభవం జరగాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద నిర్వహించిన మన కమిటీ సభ్యులందరికీ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఈ కమిటీ ఉన్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పబ్లిక్ తరఫు నుంచి మన అమ్మవారు ఎంత మహిమగల అనేది గిట ఈ స్థలం ఎంత పవిత్రమైనది గిట మనకందరికీ అప్రాధి గారి పాదాలు దైవం మనం ఆశీర్వదించిందనుకోవాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇక్కడ ఎన్నో వ్యక్తులు ఎన్నో ఉన్నాయి అమ్మవారు అందరు అమ్మవారి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్న మల్లికార్జున స్వామి అమ్మవారికి అన్ని అబ్బాయిలు పంపిస్తుందని మన కాలనీకి రావడం చాలా నేను ఇంత ఉద్యోగపూర్వకంగా ఆయనకు ఆధారంగా తెలియజేసుకుంటాను. ఇంత పెద్ద వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ పవిత్రమైన ప్లేస్ ఉంది. ఇక్కడ చాలా పెద్ద శక్తి ఉంది అనేసి చెప్తున్నాడు. కొంచెం సైడ్ జరగాలి మీరు వింటా ఉన్నారు ఆయన ఇక్కడ పిలిచింది. సామ్రాజ్యాన్ని వదిలి ఆయన ఇక్కడికి వచ్చినాడంటే అమ్మవారు పిలిచింది కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చాడని చెప్తున్నాడు. పబ్లిక్ పిలిచింది అనేసి ఆయన ఇక్కడికి వచ్చినాడు అని చెప్తాను. అదే ఇక్కడ జనం అంతా పిలిచినందుకు ఆయన వచ్చినాడు అని ఆమె ఒక పెద్ద శక్తి. ఆమె ఇక్కడ పిలిచింది. ఆమె కాలు మొక్కాల, కానీ మీరు ఆయన కాలు మొక్కుతున్నారు. అవసరం లేదు, ఆమెకి తల వంచి కాలు మొక్కండి అని చెప్తా అన్నాడు. కొంచెం మైకు దగ్గర ఓకే నువ్వు చెప్పు. అదే ನಾನು ಆಂಧ್ರ ಸ್ವಾಮಿ ನನಗೇನು ಗೊತ್ತಾಗಿದೆ ಈ ತೆಲಂಗಾಣ ಏನು ಮಾಡ್ತಾರೆ ನಾನು ಬಂದಾಗ ನೋಡಿದ್ದಾನೆ ಇಲ್ಲ బతుకమ్మ సంబరాలు బాగా జరుగుతాయి ఇక్కడ. ఫేమస్ బతుకమ్మ సంబరాలు. దుర్గాదేవి పూజ కూడా చాలా బాగా జరుగుతుంది. దుర్గాదేవి పూజనే కాదు, వినాయక సంబరాలు కానీ దసరా సంబరాలు కానీ చాలా బాగా జరుగుతాయి. దాండియా కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు అనుకున్న మంచిగా చూసుకుంటారు. మంచిగా ప్రతిదీ బాగుంటుంది. అప్పటి మీకోసం కర్ణాటకలో అంతమంది పీపుల్ని వదిలేసి తాండూరుకి వచ్చారు. తాండూరులో కూడా అంతమంది ఉండే. అప్ప కోసం వెయిట్ చేయండి, పండుకోండి అప్ప, ఉండండి అప్ప అంటే కూడా అప్ప మీకోసం వచ్చింది. కర్ణాటకలో అప్ప దగ్గర మట్టాలో 100 మంది కంటే ఎక్కువ ఉన్నారు. అయినా కానీ ఆయన మీకోసం వచ్చింది కాబట్టి యూఆర్ సో లక్కీ. తాండూరులో 100 మంది ఉన్నా కూడా ఆయన కూర్చోలేదు, నిలబడి ఉన్నాడు. బర్త్డే ఉండే ఆయన కట్ చేయలేదు. ఈ హిస్టరీలో అప్ప ఎక్కడ కూర్చోలేదు, ఈయనే కూర్చున్నాడు ఫస్ట్ టైం. ఎయిట్ ఇయర్స్ లో ఫస్ట్ టైం అప్ప ఈ రోజు కూర్చున్నాడు ఇక్కడ. ఇంతవరకు ఎంతమంది ఎక్కడ కూర్చోలేదు, మీకోసం కూర్చున్నాడు. ఈ జర్నీలో అప్ప ఎక్కడ కూర్చోలేడు. అప్ప స్టార్ట్ చేసినప్పటి నుంచి చైర్మన్ మాట్లాడు పక్క మాట్లాడతాను పక్క మైక్ మాట్లాడు సాయి మైకి పక్కు మాట్లాడే ఏనదా హిస్టరీ కూర్చొద్ది. అందరికీ నమస్కారం. ఈరోజు మల్లికార్జున గారు మఠంలో 3 రోజుల 4 పబ్లిక్ నుంచి
అందరూ మీ గురించి శాతానికి వచ్చారు ఇక్కడ. ఫస్ట్ టైం ఇక్కడ పైన కూర్చొని ఎక్కడ స్టేజ్లో ఎక్కడ కూర్చోలేదు. అందరూ మీ సుధాగం. కాలనీ పేరు కూడా మల్లికార్జున. అబ్బాయి పేరు రోజు 3-4 వేల మందికి మాట్లాడుతున్నారు అప్పాజీ. హిందీ రాదా అప్పా? వీడియో సైడ్కి కొంచెం అప్ప యాక్చువల్లీ మఠంలో 3-4 వేల మంది వదిలేసి అక్కడ 3-4 రోజులు ఉంటే కూడా దర్శనం అవుతుంది. దర్శనం అవడానికి అందరికీ సుదైవం ఇక్కడికి వచ్చింది మీ గురించి అప్ప. అదే మీ లక్కీ. అవునా కదా? అప్రోల్ ఉన్నప్పుడు 24 గంటల తర్వాత నాకు దర్శనం అయింది. నేను ఒక మధ్యాహ్నం 5 గంటలకు వెళ్ళాం అక్కడ మేము ఒక 4 మెంబర్స్ వెళ్తే రాత్రి మొత్తం ఒక 8 నుంచి మార్నింగ్ 4 వరకు ఒకటే రూమ్లో కూర్చున్నాను. ఆ రూమ్లోకి వస్తానని చెప్పిండు. మార్నింగ్ 2 అవుతుంది. ఆ రూమ్లోకి కూడా రాలేదు. ఒకటే పడలేదు. లేస్తే ఎక్కడ వదలు రావడం వస్తాడో కలవదు. మార్నింగ్ 4 o'clock నాకు ఒకటి చెప్పిండు. నా మెంబర్స్ 3 మెంబర్స్ వచ్చేసి ఆ 3 మెంబర్స్ నెక్స్ట్ డే వాళ్ళకు కూడా చెప్పాలి కదా. నాన్న పడుతున్నాము మళ్ళీ మిమ్మల్ని సాయంత్రం 5 గంటలకు చెప్పింది మాకు సెకండ్ టైంలో పోయినప్పుడు నాకు ఇక ఫ్యామిలీని తీసుకొని రమ్మన్నాడు. కొంచెం వాడికి ఎప్పుడు పోయినా కూడా ఫ్యామిలీతో పోతే కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు అప్ప సింగిల్ కన్నా కూడా. ఈ సంవత్సరంలో అది ఎంతో కానీ ఆయనతో మంచి అనుబంధం పెట్టుకొని మా ఇంటికి రావడం ఇప్పుడు సాధనానికి రావడం 3వ సార్లు 3 సార్లు కూడా వచ్చింది. మంచి టైమింగ్ ఇచ్చింది నాకు. ఎప్పుడు వచ్చినా కూడా సాధారణంగా పబ్లిక్ అంతా కూడా బాగా సపోర్ట్ చేసింది. అప్ప వస్తుందంటే మా ఇంటి నిండా నిండిపోయింది కాలనీ మొత్తం. మల్లికార్జున కాలనీకి అప్ప వస్తున్నాను ఫస్ట్ టైం తర్వాత మా ఇంటికి రావడం మా అదృష్టము. మీరు కూడా ఒకసారి మొత్తం ఇక్కడికన్నా నేను చెప్తే కాదు, నేను మాకు ఇష్టం అని నేను చెప్తున్నాను అనుకుంటున్నాను. మీరు అక్కడ పోయిన తర్వాత తెలుస్తుంది అప్ప ఏంది అనేసి. నాకు మంచి అనిపిస్తుంది. మీరు పెళ్లిలో మీకు కూడా వెళ్ళాలి కదా. నా ఒపీనియన్ అనే కాదు. ఒకసారి మొదలు పోతే చాలా బాగుంటుంది అందరం కూడా. అట్లాంటి రిక్వెస్ట్ ఏమి ఉన్నాయా నా అప్ప దగ్గర? అలా లేదా ఎమ్మెల్యే వచ్చినా మినిస్టర్ వచ్చినా కూడా వెయిట్ చేస్తారు. ఆయనకు నచ్చింది అనుకో 2-3 వేల మందికి కూడా పిలిచి మాట్లాడతాం. మళ్ళీ అది కూడా ఉంది. లైన్ ఉన్నా కూడా పక్క కూర్చుని కూడా మాట్లాడారు. నువ్వు ఎన్నో కూర్చుని ఇక్కడ రంగాన్ని పిలిచి మాట్లాడతావు. అప్పట్లో మనము ఆయన అబద్ధం చెప్పిందో నిజం చెప్తే 10,000 ఇయ్యామైన ఆయనకి ఏం జరిగిందో ఆయనకి ఏం చెప్పాలనిపిస్తే మన ముఖం చూస్తే అది చెప్తాడు. మన సంతోషం మనకు నిజం అనిపిస్తే నెక్స్ట్ టైం పోతాము. మనకి ఏంటి అనిపిస్తే మళ్ళీ కూడా అనిపిస్తుంది. నేనైతే చెప్తున్నా కదా, ఆయన ఇప్పటిదాకా ఏం అడగలేదు. కొందరు కుంటూరు ఇన్ని సంవత్సరం నుంచి పోతున్నావు నీకేమన్నా చేసిందా అని. నేను 100 మంది కూడా మీటింగ్లో కూడా చెప్పిన అప్పటి నేను డ్యూటీకనే వస్తాను, వేరే నాకు పని ఏం లేదంటని చెప్పేసి నేను కొన్ని సార్లు ఉత్సవం ఇచ్చాను. ఆయన చూసొద్దామని అంతే ఒక 2 గంటలు పోయి రావడం. ఆయన కూడా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి నాకు పని ఏం లేదు, నాకు డ్యూటీకనే వస్తాను ఇది కంటే అని చెప్పేసి నిజం చెప్తున్నా. ఇలా అంతేగాని అబ్బా ఇక్కడ మీకు ఇంకేమైనా తెలియాలంటే అప్పదే మాట్లాడాలి.
లేవు కొంచెం చెప్పండి మీరు చెప్పు షాద్నగర్ ఏ విధంగా ఉంటుంది కొంచెం మంచిగా ఉన్నావు చాలా మంచిగా ఉన్నావు ఇంకా చాలా పబ్లిక్ చాలా మంచిగా ఉన్నావు మనసు చాలా సూపర్ అప్ప చాలా మంది ధన్యవాదాలు మీరు కొంచెం షాద్నగర్ కొంచెం చెప్పండి ఏమన్నా తెలుగు